మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేశ్రెడ్డి గారి అంతిమయాత్రలో పాల్గొనేందుకు పద్మాదేవేంద్ర రెడ్డి గారు వచ్చారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పెద్ది సురేశ్రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీకు ఎటువంటి అనుబంధం ఉంది సార్తో? అదే 2001లో ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సుదర్శన్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఉండడం నేను కూడా అప్పుడు రామాయణపేట నుండి జెడ్పీటీసీగా ఉన్న అప్పటి నుండి ఉద్యమ సహచరునిగా అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఉద్యమంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ ముందుగా ఉద్యమ స్ఫూర్తితోని హాజరయ్యే వాళ్ళము. ఎలక్షన్స్ కావచ్చు, ఉద్యమానికి రాజీనామా చేసిన సందర్భంలో ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణ కోసం రాజీనామా చేసిన సందర్భంలో వచ్చిన ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కడ ఏ పని ఉండని, ఎక్కడ రాస్తారు ఒకళ్ళు ధర్నాలు, ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి, ఎవరికి అన్యాయం జరుగుతున్నా, తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే ముందుండే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చాలా ధైర్యంగా ముందుకెళ్ళేవాడు, కార్యకర్తలకు అండగా నిలిచేవాడు. తర్వాత ఉద్యమంలో 14 సంవత్సరాలు చురుకుగా పాల్గొని కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా దాన్ని విజయవంతం చేసుట్లో, కార్యకర్తలకు ముందుండి నడిపించుట్లో, వాళ్ళకి ధైర్యం చెప్పుట్లో, పోలీసు లాఠీలకు భయపడకుండా ఎటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినా ఆంధ్ర పాలకులకు ఎదురుడికి నిలబడ్డ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. తదనంతరం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అధికారంలో కొనసాగే సందర్భంలో కూడా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ కేసీఆర్ దగ్గర మంచి పేరుతోని ఇక్కడ కూడా కార్యకర్తలకు అండర్గా నిలిచిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు లేడానికి చాలా బాధ అవుతున్నది. ఉద్యమం ఇంకా భవిష్యత్తులో కూడా కార్యకర్తలకు అండగా నిలిచి పనిచేయాల్సిన వ్యక్తి, అనేక కార్యక్రమాలు చేయాల్సిన వ్యక్తి మధ్యలోనే ఆగిపోవడం అనేది పార్టీకి చాలా తీరని లోటు. వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది. రేపు ఎటువంటి కష్టం వచ్చినా సుదర్శన్ రెడ్డి గారిలాగా ఆదుకోవడానికి పార్టీ అండగా ఉంటుంది. అయినా సుదర్శన్ రెడ్డి గారిని అయితే తెచ్చేయలేము. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి ఇక్కడ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సుదర్శన్ రెడ్డి గారు తీరని, పార్టీకే కాదు మా అందరికీ కూడా చాలా తీరని లోటు. పెద్ది సురేశ్రెడ్డి గారి మరణం నరసంపేట నియోజకవర్గానికి పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కూడా తీరని లోటు అని పద్మాదేవేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి.